శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్రం శ్రితపారిజాతం సీతాముఖాంబోరుహచించరీకః. సమస్తకల్యాణగుణాభిరామः నిరంతరం మంగళమాతనోతు. సింధూరారుణవిగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం. పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్పరేదంబికాం. జయతు జయతు దేవో దేవకీనందనోయం జయతు జయతు కృష్ణో వృష్ణివంశప్రదీపః. జయతు జయతు మేఘశ్యామలకోమలాంగో జయతు జయతు పృథ్వీ భారనాశో ముకుందః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. శ్రీమద్భాగవతంలో కృష్ణ భగవానుడు ప్రతి ఘట్టంలోనూ కూడా ఆయన చేసినటువంటి లీలల చేత లోకమునంతటినీ తరింప చెయ్యడం కోసమని, మనకందరికీ కూడా ఒక పాఠాన్ని నేర్పడం కోసమని, మనం పరమేశ్వరుణ్ణి చేరుకోవలసినటువంటి మార్గాన్ని సుగమం చెయ్యడం కోసమని, మనం అందరం కూడా ప్రాకృతికమైన శరీరముతో వచ్చి కర్మ ఫలితమును అనుభవించడం కోసమని చెప్పి పొందేటటువంటి కష్టనష్టముల వంటివి కాకుండా హేళగా కొన్ని లీలలు చేసి వాటిని ఆంతరమునందు జ్ఞానమును ప్రతిపాదించి మనస్సుకి ఒక ఆలంబనం మనం ఇవ్వకపోతే అది ఎప్పుడూ కూడా సరి అయినటువంటి ఆలంబన పట్టుకోకుండా విషయ సుఖముల వైపు మన్ని తిప్పుతుంది. కాబట్టి ఒకవేళ ఆ జ్ఞానమునకు సంబంధించిన విషయము అవగతము కాకపోయినా బాహ్యమునందు లీల సంతోషంగా విని కృష్ణ పరమాత్మని మనసులో నిలబెట్టుకున్నా కూడా ఆ వస్తువు యొక్క స్వరూపం అటువంటిది కాబట్టి అది భక్తి వైపు నడిపించగలిగినటువంటి విధానాన్ని భాగవతమునందు ఆవిష్కరించారు. నేను భాగవతం అంతటినీ పూర్తి చేశానని కాదు, భాగవతంలో ఉన్న విషయాలన్నీ చెప్పానని కాదు. భాగవతము తెలిసి పలుకుట కష్టంబు శూలికైన దమ్మి చూలికైన విభుత జనుల వలన వినినంత కనినంత తెలియవచ్చినంత తేటపరుతు. 42 రోజుల్లో జీవితాన్ని సార్థకత చేసుకోవడానికి కొంత భాగాన్ని ప్రవచనం చేసేటటువంటి ప్రయత్నాన్ని చేశానంతే. ఇవాల్టి రోజు మీకు కృష్ణ పరమాత్మ యొక్క లీలలలో ఒక విశేషమైనటువంటి ఘట్టాన్ని వివరణ చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఈ సంవత్సరం జరుగుతున్నటువంటి 42 రోజుల ప్రసంగాల్లో భాగవత ప్రవచనానికి సంబంధించి చిట్ట చివరి రోజు ప్రసంగం కాబట్టి ఇవాళ నేను ఆ లీలని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను. చేసి ఆయన యొక్క అవతార పరిసమాప్తి, భాగవతంలో చిట్ట చివర దేనిని గూర్చి అవతార పరిసమాప్తి సమయంలో చేసేటటువంటి ప్రసంగం ఏది ఉంటుందో అదే ఆ అవతార ప్రయోజనములకు సంబంధించినటువంటి సారాంశం అంతా ఉంటుంది. ఉద్ధవుడితో మాట్లాడతాడు కృష్ణ భగవానుడు. దాన్ని తర్వాత మీకు విజ్ఞాపన చేస్తాను. పూర్వం కృష్ణ భగవానుడు ద్వారకా నగరాన్ని పరిపాలిస్తున్నటువంటి రోజులలో ఒక బ్రాహ్మణుడు తన భార్య యందు ఒక కుమారుణ్ణి కన్నాడు. కానీ ఆ పిల్లవాడు పుట్టగానే మరణించాడు. ఆ పిల్లవాడిని తీసుకుని వచ్చి రాజద్వారం దగ్గర పడుకోబెట్టి, నేను ఏ పాపము ఎరుగని వాళ్ళను,
ధర్మబద్ధమైనటువంటి నడువడి ఉన్నవాడను. అయినా సరే నా కుమారుడు మరణించాడంటే దేశానికి ఆధిపత్యం వహించినటువంటి రాజు యొక్క దోషము వలన ఇటువంటి పని జరిగి ఉండాలి. కాబట్టి రాజుకి ధర్మబద్ధమైన నడువడి లేదు అని ఉగ్రసేనుణ్ణి నింద చేసి ఆ శవాన్ని అక్కడ విడిచిపెట్టి కొంతసేపు తల కొట్టుకుని ఏడ్చి ఆ పిల్లవాడి శవాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. మళ్ళీ కొంతకాలం పోయిన తర్వాత ఇంకో కొడుకు పుట్టాడు. ఆ పిల్లవాడు కూడా పుట్టగానే మరణించాడు. మళ్ళీ ఆ పిల్లవాడిని తీసుకొచ్చాడు, రాజద్వారం దగ్గర పడుకోబెట్టాడు, ఏడ్చాడు, పిల్లవాడిని తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఇలా 80 కుమారులు కలిగారు. 80 పుట్టగానే మరణించేవారు. 80 శవాల్ని తీసుకొచ్చి రాజద్వారం దగ్గర పడుకోబెట్టి ఏడ్చి వెళ్ళిపోయేవాడు. అన్నిసార్లు కృష్ణుడు వింటున్నాడు, ఆయన ఏమీ మాట్లాడలేదు. 8వసారి రాజుని నింద చేస్తుండగా అర్జునుడు ద్వారకానగరంలో ఉన్నాడు. ఈ బ్రాహ్మణుడు నాకు పుట్టినటువంటి బిడ్డలందరూ కేవలం రాజు యొక్క అధర్మము వల్లే మడిసిపోతున్నారని ఏడుస్తున్న సమయంలో అర్జునుడు చూసి ఒక మాట అన్నాడు. ఈపగిది నీవు వగవన్ వాపోవగ చూచి అకట వారింపంగా ఓపిన విలుకాడొక్కండీపురి లేడయ్యనయ్య ఇది పాపమగున్ అన్నాడు. ఒక్కొక్కసారి నోటి వెంట ఎంత విచిత్రమైన మాటలు వచ్చేస్తాయో చూడండి. తను ధనుర్విద్యాపారంగతుడు, చేత గాంధీవం పట్టుకుని శత్రుమూకలను దునుమాడగలిగినటువంటి శక్తి సామర్థ్యములున్నవాడు అర్జునుడు. అందుచేత ఆయన అన్నాడు, నువ్వు బ్రాహ్మణుడవు, నీ ఏడుపుని బట్టి నాకు అర్థమవుతోంది ఏమిటంటే నీకు 80 కొడుకులు ఇప్పటికి మరణించారు. 80 కొడుకులు పుట్టగానే మరణించి నువ్వు రాజద్వారం దగ్గర కూర్చుని ఏడుస్తుంటే నీ ఏడుపు పట్టించుకున్నవాడు ఈ ఊళ్ళో లేడు. నీ ఏడుపు నుంచి నిన్ను ఉద్ధరించి నీకు పుత్రశోకము కలగకుండా చేయగలిగినటువంటి విలుకాడు ఈ ఊళ్ళో లేడా? ఎంత ఎవరున్న ఊళ్ళో అడుగుతున్నాడు ఈ ప్రశ్న? కృష్ణ భగవానుడున్న ఊళ్ళో. అంటే ఒక్కొక్కసారి ఎటువంటి భావనలు మనస్సులోంచి వస్తాయో చూడండి. తాను విలుకాడనన్నటువంటి అతిశయము చేత ఈ మాట వచ్చింది. వస్తే ఆ బ్రాహ్మణుడు అన్నాడు, మాకిక్కడ కృష్ణుడున్నాడు, అనిరుద్ధుడున్నాడు, ప్రద్యుమ్నుడున్నాడు, బలదేవుడున్నాడు, ఉగ్రసేనుడున్నాడు, ఇటువంటి వాళ్లే రక్షించలేకపోయారే, నువ్వెవరవయ్యా ఇన్ని మాటలాడావు అన్నాడు. అంటే ఆయన అన్నాడు, అర్జునుడు కోపం వచ్చింది, వీళ్ళందరి పేర్లు ఇంత గొప్పగా చెప్తున్నావు, వీళ్ళు ఎవరైనా రక్షించారా? నీ కొడుకునిచ్చారా? నేనెవరినో తెలుసా? బలుడంగాను, నేను బలరాముణ్ణి కాను, మురాసురాంతకుడగాను, ప్రద్యుమ్నుండకాను, నే తెలియం తత్తనయుండగానని విరుద్ధ వ్రాతమున్ భీషణోజ్వల గాంధీవ ధనుర్విముక్త నిశితాస్త్ర శ్రేణిచే పీన్గుం పెంటలు కావించు పరాక్రమ ప్రకీలు చండ స్ఫూర్తినే పార్థుండన్ అన్నాడు. నేను బలదేవుణ్ణి కాను, మురాసురాంతకుడ కాను, నేను మురారిని కాను, అంటే మురా అనబడేటటువంటి రాక్షసుణ్ణి సంహరించిన వాళ్ళను కాను, కాబట్టి నేను కృష్ణ భగవానుణ్ణి కాను. ప్రద్యుమ్నుండ కాను, నేను ప్రద్యుమ్నుండి కాను. నే తెలియంత తనయుండ కాను, తత్తనయుడు అంటే ప్రద్యుమ్నుడి కొడుకు, అనిరుద్ధుణ్ణి కాను. మరి నేనెవరు అంటే విరుద్ధ వ్రాతమున్ భీషణోజ్వల గాంధీవ ధనుర్విముక్త నిశితాస్త్ర శ్రేణిచే పీన్గుంపెంటలు కావించు పరాక్రమ ప్రకట చండస్ఫూర్తినే పార్థుండం అన్నాడు. ఏ మహానుభావుడు చేతిలో గాంధీవం పట్టుకుని 2 చేతులతోటి బాణాల్ని తీసి సంధించి విడిచిపెట్టి శత్రువుల యొక్క మూకల్ని చెండాడుతాడో అటువంటి సవ్యసాచి అయిన పార్థుణ్ణి నేనుండగా నీకు భయం లేదు. ఈసారి నీ కుమారుడు మరణించడు, నేను ఇక్కడే ఉండి నీ కుమారుడి ప్రాణములు పోకుండా కాపాడతాను, నీకు నా భయం. అలా నీ కొడుకుని నేను కాపాడలేకపోతే నేను అగ్ని ప్రవేశం చేస్తాను. నువ్వు కృష్ణుడుండగా జరగదా, బలరాముడుండగా జరగదా, వాళ్లే చెయ్యలేదు, నువ్వేం చేయగలవని కదా అడిగావు. ప్రతిజ్ఞ చేస్తున్నాను, నీ కుమారుణ్ణి రక్షించలేకపోతే నేను అగ్ని ప్రవేశం చేసి శరీరాన్ని వదిలిపెట్టేస్తాను, ఇది నా ప్రతిజ్ఞ అని ద్వారకలో ఉండిపోయాడు. ఉండిపోతే ఆ బ్రాహ్మణుని యొక్క భార్య గర్భమును దాల్చింది. ఇంకా ప్రసవమయ్యేటటువంటి సమయంలో కబురు చేయమన్నాడు అర్జునుడు, ఆ పిల్లవాడు మరణించకూడదని. ఇంకా ప్రసవ వేదన ప్రారంభం అవుతోందనగా అర్జునుడికి కబురు చేశారు. ఆయన స్నానం చేసి శుచి అయి ఒక పవిత్రమైన ప్రదేశమునందు వెళ్లి నిలబడి పరమశివుణ్ణి ఒక్కసారి తలుచుకుని నమస్కారం చేసి, ఆయన వలన పాశుపతాస్త్రమును పొందినవాడు కనుక
అక్షయ బాణ తూణీరములను 2 భుజములకు కట్టుకుని శరవేగంతో ఆ బాణ పరంపరా ప్రయోగం చేశాడు. ప్రసూతి గృహం చుట్టూ ఎటువంటి మంత్రపూరితమైనటువంటి బాణములతో పరంజా అల్లాడంటే అందులోకి సూక్ష్మమైన అణువు ప్రవేశించలేదు, అందులోంచి ఒక అణువు బయటికి వెళ్ళలేదు. కాబట్టి ఇప్పుడు మృత్యుదేవత ఎటు నుంచి వస్తుంది, ఎలా పిల్లవాడి ప్రాణాలు తీసుకెళ్తుంది, తీసుకెళ్ళడానికి వీల్లేదు. కాబట్టి నేను బాణాలతో కట్టేశాను. నేను అటువంటి విలుకాడనటువంటి రక్షణ కవచాన్ని దుర్భేద్యముగా నిర్మాణము చేశాడు. లోపల ఒక పిల్లవాడి యొక్క క్యారమన్న ఏడుపు వినపడింది. ప్రసవం అయింది కాబట్టి బిడ్డడు జన్మించాడు అనుకున్నాడు. పుట్టిన బిడ్డడు చనిపోయాడు అని ఏడుపులు వినపడ్డాయి. ఆశ్చర్యపోయే అర్జునుడు ఏడి పిల్లవాడు అని లోపలికి వెళ్ళాడు. 8 సార్లు పిల్లాడు చచ్చిపోయాడు, ఇప్పుడు చచ్చిపోయిన పిల్లాడు కూడా మాయమైపోయాడు అన్నాడు. ఎలాంటి చోటు నుంచి? అర్జునుడి చేత నిర్మింపబడిన దుర్భేద్యమైన బాణకవచమున్న చోటు నుంచి ఈసారి శరీరం కూడా అదృశ్యమైపోయింది. ఇప్పుడు ఏమన్నాడు అర్జునుడు? నేను ఆ పిల్లవాడిని రక్షించకపోతే అగ్ని ప్రవేశం చేస్తానన్నాడు. అంతమంది వీరుల్ని తెగతార్చాను, ఒక పిల్లాన్ని రక్షించడం నాకు లెక్క అనుకున్నాడు. కాబట్టి ఇప్పుడు తెలుసున్నది ఏమిటి? ప్రాణములను తీసుకెళ్లేటటువంటిది ఎవరు చేస్తారా డ్యూటీ? యమధర్మరాజు గారు చేస్తారు. కాబట్టి ఎవరి దగ్గరికి వెళ్ళాలి పిల్లాడి ప్రాణాల కోసం? యమధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళాలి. అందుకని వెంటనే తన యోగశక్తి చేత బయలుదేరి యమలోకానికి వెళ్ళాడు. వెళ్ళి ఆ పిల్లవాడిని తీసుకొచ్చి అక్కడ పెట్టావు అని అడిగాడు. ఏ పిల్లవాడు అని అడిగాడు యమధర్మరాజు. బ్రాహ్మణ కుమారుణ్ణి ఇప్పుడు తీసుకొచ్చారు కదా అన్నాడు. నే తీసుకురాలేదు అన్నాడు. ఆయన ధర్మరాజు, ఆయన అబద్ధం అంటాం, తన పని తాను చేసుకుపోతాడు. మనం నమ్మగలిగింది ప్రత్యక్ష సత్యమైన విషయంలో రోజు చూస్తూనే ఉంటాం. కాబట్టి నేను తీసుకురాలేదు ఆ పిల్లవాడిని, నేను చంపలేదు. ఆ పిల్లవాడినే కాదు, నేను అసలు ఆ బ్రాహ్మణుడి పిల్లలు ఎవరిని నేను చంపలేదన్నాడు. ఆశ్చర్యపోయాడు అర్జునుడు. అక్కడి నుంచి దిక్పాలకుల యొక్క లోకములన్నింటికీ వెళ్ళాడు. అన్ని లోకాలలో వెతికాడు. బ్రాహ్మణ కుమారుణ్ణి ఎవరు తీసుకొచ్చారు? నిజం చెప్పండి, చేత గాంధీవము పట్టుకున్న పార్థుడను. అబద్ధం ఆడితే అంగీకరించాను. గడగడలాడిపోయారు. మహాప్రభో మేము తీసుకురాలేదు, మాకు తెలియదా పిల్లవాడి సంగతి అన్నాడు. అన్ని చోట్ల తిరిగేశాడు, పిల్లవాడు కనపడలేదు. ఇప్పుడు తలవాల్చుకుని మళ్ళీ భూలోకానికి వచ్చాడు. ద్వారకానగరం దగ్గరికి వచ్చాడు. ఈ బ్రాహ్మణుడి కోసం అని చూస్తుంటే ఆయన కృష్ణుడి మందిరం దగ్గర ఉన్నాడు. ఆయన అన్నాడు, ఆ బ్రాహ్మణుడు, ఎక్కడి పండుతనూభవుండెక్కడి విలుకాడు, వీనికెక్కడి సత్వం ఎక్కడి గాంధీవము, తనకెక్కడి దివ్యాస్త్ర సమితి యమనవచ్చున్ అన్నాడు.